హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి మేడకి చూస్తాడికల్లా మరి వర్షం పడుతుందండి. అయినప్పుడు కూడా మరి మొక్కలు చూడాలని ఒక 4 days నుంచి వెళ్ళటం లేదు. నాకు లైట్ ఫీవర్ కూడా వచ్చింది. అయితే మీదకి వెళ్తాడికల్లా పావురాలు ఉన్నాయన్నమాట. పావురాలు చూసారు తడిసిపోయి ఉన్నాయి పావురాలు. ఆ తర్వాత గువ్వలు కూడా వచ్చాయండి 2. ఇవి 2 అవి 2. కానీ గువ్వల్ని తీయలేదు, అవి పారిపోయాయి అనమాట. ఈ పావురాలు చూసారా, వాటికి రోజు అక్కడ వాటర్ పెడుతుంటానండి. దానికి తెలుసు అక్కడ వాటర్ ఉంటుందని. ఇదిగోండి అక్కడ సిల్వర్ గింత ఉంది కదా, ఆ వాటర్ పెడతాను. అక్కడికి వచ్చి తాగుతుంటాయి కాకులు, గువ్వలు, పావురాలు ఇవన్నీ కూడా అనమాట. ఇంకా మిగతా ఏవో పక్షులు వస్తుంటాయండి. ఇదిగోండి మొన్న చర్చిలోనే మాకు ఈ చామంతి మొక్క ఇచ్చారనమాట. అది నేను వేసాను, చాలా చక్కగా గ్రో అవుతుంది. ఇదిగోండి ఫ్లవర్స్ అవి వచ్చాయి. అప్పుడు ఇచ్చిన మొగ్గలు అనమాట, పువ్వులు వచ్చాయి. కానీ దాన్ని చూడడానికని వెళ్ళాను పైకి. మిగతా చామంతులకు కూడా మొగ్గలు వచ్చాయి అనమాట. అవి ఉన్నాయో లేవో అనేసి నాకు కొంచెం డౌట్ వచ్చి వెళ్ళాను. ఎందుకంటే ఎవరో ఒకరు కొన్ని దృష్టి పడుతుంటుంది కదండి, దానివల్ల కూడా మరి చూడడానికి వెళ్ళాను. ఎప్పుడు కూడా ఏదైనా చెకింగ్ ఉండాలి, చెకింగ్ లేకపోతే ఇంకంతే. ఇగోండి ఇక్కడ మందార వచ్చింది. ఇక్కడ పెందుర్తి రాజేశ్వరి గారు అని ఆవిడ ఇచ్చారనమాట. మరి ఆమె కూడా తరచూ చూస్తుంటారు నా వీడియోలు. మరి ఇగోండి ఆ యొక్క 2 రకాల మందారాలు వచ్చాయి. ఇది చూసారా చామంతి. ఇక్కడ వెంకటలక్ష్మి గారు అని ఆమె ఇచ్చారండి ఎల్లో చామంతి లాస్ట్ ఇయర్. ఇగోండి ఈ చామంతి అయితే నేను కొన్నాను అనమాట. 2 years నుంచి ఇది వస్తున్నాయి మా ఇంట్లోని. అయితే చాలామంది ఏం చేస్తారంటే చామంతులు అయిపోగానే సంవత్సరానికి పారేస్తారు అందరూ కూడా. ఇంకా కానీ నేను అలా చేయనండి. ఆ చామంతులు అలా ఉంచి ఒక మూలను ఎత్తిపెట్టి ఒక సైడ్కి నీడలో పెడతానమాట. అది జూన్, జూలై, ఆగస్టు నెలలో నేను చేస్తానంటే కొమ్మలు కట్ చేసి వేస్తానన్నమాట. ఇవన్నీ చేయగానే ఒక 10 కొమ్మలకి ఒక 5 అలాగ వస్తాయండి. దాన్ని అలాగా ఇంప్రూవ్ చేస్తానన్నమాట, ఒక్కొక్క డబ్బాలోని వేసి అలా చేశాను. చూసారు ఈ రోజుకి అంత బాగా వచ్చాయో చక్కగా. అన్ని మొగ్గలు ఫ్లవర్స్ అండి. ఇది మందార చెట్టు. ఇది ఎప్పటి నుంచో ఉందండి. దాన్ని కూడా మెల్లిగా పసుపును వేప నూనె ఈ 2 కలిపి రాశాను అనమాట. దాన్ని నిండా చీడ పట్టేసినట్టుగా మిల్లీ బగ్స్ అండి. దానివల్ల చెట్టు అంతా పాడైపోయింది. కానీ దేవుడి దయవల్ల మళ్ళీ అది బ్రతికింది ఆ చెట్టు. ఇదిగోండి ఇది ఒక చామంతి అనమాట. అంటే ఇందులో కూడా వేస్తే ఇలా వచ్చాయన్నమాట. అంటే ఇప్పటికి 5 గోళాలు ఉన్నాయన్నమాట మా దగ్గర. ఇదే కలర్ చూసారు కదా. ఈజీగా పెంచుకోవచ్చండి, కానీ కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎవరు రాకుండా, ఎవరు తెంపకుండా, ఎవరు చెయ్యకుండా ఇవన్నీ చూసుకుంటే అప్పుడు మనకి మంచిగా చక్కగా ఆ టైంకి అందుకోవచ్చు. ఇదిగోండి ఇది బీరపాదు అనమాట. బీరకాయ 2 వచ్చాయి. మరి అవి కూడా కట్ చేసేస్తారేమో ఎవరైనా. నేతి బీరకాయ కదా అది. ఇదిగోండి ఇదొకటి దానిమ్మ. 5 వచ్చాయండి మొత్తం, 5 కాయలు. అయితే నెమ్మదిగా గ్రో అవుతున్నాయి అన్నమాట. సైజు ఎంత పెరుగుతుందో అనేది చూద్దామని ఉంచాను. ఇంకోండి దీంతో ఉన్న ఇంకో చెట్టు అయితే చిట్టివలస చర్చ్కి ఇచ్చానండి. మరి అక్కడైతే నేల జాగా కదా, బాగా పెరుగుతుంది అన్నమాట. అయితే సంవత్సరం అవ్వకుండానే జామ చెట్టుకి మంచి కాయలు వచ్చాయి. మరి ఇక్కడ సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ ఇంకా జామ చెట్టుకి అసలు పువ్వు వస్తుంది కానీ రాలిపోతుంది అనమాట. కానీ చూద్దామని ఉంచానండి. ఇదిగోండి ఈ కాయలు చూసారా ఎంత బాగున్నాయో. సైజు నెమ్మదిగా గ్రో అవుతుంది. ఇప్పుడు మందులు వేసామనుకోండి స్పీడ్గా గ్రో అవుతుంది, కానీ అది టేస్ట్ ఉండదు. ఇవైతే టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి వంకాయలు పెంచాను, బెండకాయ పెంచాను, అన్నీ మంచి రుచిగా ఉండేవన్నమాట. బయట టేస్ట్కిను ఇంట్లో పెంచిన టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. అందుకే కానీ కొంచెం స్లోగా అనమాట. అలాంటప్పుడు 2-3 గోళాల్లో మనం వేసుకుంటే ఆ టైంకి మనం ఏదైనా సరే మరి తీసుకోవచ్చు. ఇదిగోండి ఇది పక్కింటి వాళ్ళదనమాట చెట్టు. వాళ్ళది నేనే నీళ్ళు వేస్తానండి. నేనే కేర్ తీసుకుంటాను వాళ్ళది కూడా. గులాబీ వచ్చింది, మంచి ఆరెంజ్ గులాబీ. ఇదిగోండి చామంతులు చూసారు కదా ఎంత బాగున్నాయో. మొత్తం 4 గోళాల్లోని చామంతులు ఉన్నాయి.
చిన్న చిన్న దాంట్లోనే వేసానండి. ఎందుకంటే ఆ పాట్లు ఎక్కడైనా సరే మనం పెట్టుకోవచ్చు, కానీ చెప్పాలంటే కొంచెం ఎండ వర్షం తగిలేటట్టుగా ఉంటేనే చెట్లు బాగుంటాయి దేనికైనా. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఈజీగా మనం పెంచవచ్చండి. కొంచెం కేర్ తీసుకోవాలంటే, అంటే ఎవరు ముట్టుకోకుండా ఇవన్నీ చూసుకుంటే ఈజీగా పెంచవచ్చు. ఇదిగోండి, ఇది ఒక టబ్లో వేసాను అనమాట. ఏమి లేదండి, కిచెన్ వేస్ట్ రోడ్ల మీద పారేయకుండా మనం చక్కగా మొక్కలు పెంచినప్పుడు కొంచెం దూరంగా ఆ మట్టికి దూరంగా ఆ కొమ్మలకి దూరంగా వేస్తే అది చక్కగా దాంట్లోని ఆ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ కదా వెళ్ళి మొక్కలు బలంగా ఉంటాయన్నమాట. ఇది పక్కింటి ఆంటీ గారు ఇచ్చారండి, ఉషా గారని. మరి చెట్లు ఎందుకు ఇచ్చారో తెలియదు, చాలా ఖరీదు ఈ చెట్లు. మరి గోళాలతో సహా నాకు ఇచ్చారనమాట. అయితే మొన్న పెయింట్ డబ్బా కొని వాటన్నిటికీ పెయింట్లు వేసానండి. రెడ్ కలరు గోళాలన్నిటికీ మంచి సిమెంట్ గోళాలు అనమాట. బోల్డ్ ఖరీదులు అవన్నీను. అయినా సరే చూసారు కదా, ఎక్కడ బాగా పెంచుతామో వాళ్ళు అందరూ కూడా నాకు తెచ్చిస్తున్నారు. అది ఎంతకీ చూస్తే అద్దిల్లు కదండి, ఎక్కువగా మరి మనం పెంచిన అవతల వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను నేను. ఇదిగోండి, ఇది పెందుర్తి ఆవిడ ఇచ్చారనమాట, రాజేశ్వరి గారు. ఈ మందార చెట్లు పువ్వులు చక్కగా వస్తున్నాయి. ఇది పక్కింటి ఉషా గారు ఇచ్చిన మొక్కలు.